కపిల్ ఆగ్రో ఫామ్లో సాయిల్ టెస్ట్ ఏ విధంగా చేస్తారో మనం తెలుసుకుందాం. ఇప్పుడు కపిల్ ఆగ్రో ఫామ్ వాళ్ళ లాబొరేటరీలో ఉన్నాము. అండ్ ఇక్కడ రీసెర్చ్ అసోసియేట్ ఉన్నారు మనతో పాటు ప్రభాకర్ గారు సాయిల్ టెస్ట్ ఏ విధంగా జరుగుతుంది కపిల్ వాళ్ళ ఆగ్రో ఫామ్స్లో? ఓకే, వెల్కమ్ టు కపిల్ ఆగ్రో ఫామ్ సాయిల్ హెల్త్ ల్యాబ్. నేను ఇప్పుడు మీకు సాయిల్ టెస్ట్ ఏ విధంగా చేయాలనేది మీకు చూపిస్తాను. మనకి రైతులు పొలం నుంచి ఈ విధంగా సాయిల్ శాంపుల్స్ని మన ల్యాబ్కి సెండ్ చేస్తారు. ఈ శాంపుల్స్ను మేము ఫస్ట్ ప్రాసెసింగ్ చేయాలన్నమాట. అంటే శాంపుల్లో కొన్ని రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, ఏమన్నా చెత్త ఉంటుంది, అవన్నీ క్లీన్ చేసుకోవడానికి మేము ఈ పెజల్ అండ్ మోటార్ని యూస్ చేసుకొని క్లీన్ చేస్తాము. ఈ పెజల్ అండ్ మోటార్లో మనకి ఎంత సాయిల్ శాంపుల్ అవసరమో అంత శాంపుల్ వేసి మనకి దీంతో గ్రైండ్ చేసుకోవాలన్నమాట. శాంపుల్స్ ఇలా గ్రైండ్ చేసుకున్న శాంపుల్ని మనము ఇది 2 mm సీవ్ అనమాట. ఈ సీవ్ యూజ్ చేసుకొని మనము శాంపుల్స్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా శాంపుల్స్ని మనము క్లీన్గా జల్లెడ పట్టుకోవాలి. ఈ వచ్చిన శాంపుల్ని మనము ఒక సపరేట్ ల్యాబ్ ప్యాకింగ్ కవర్ ఉంటుంది. ఈ ప్యాకింగ్ కవర్లో ఫార్మర్ నేమ్ మెన్షన్ చేస్తాము, దాంతోపాటు ఫోన్ నెంబరు, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, ప్లస్ వాళ్ళ విలేజ్ ఏ ఏరియా నుంచి మనకి శాంపుల్స్ వచ్చింది, ఏ క్రాప్ వాళ్ళు కల్టివేట్ చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ మేము ఫార్మర్ దగ్గర ఇప్పించుకొని ఈ బ్యాగ్లో ఫిల్ చేస్తాం సాయిల్ శాంపుల్ని. ఈ విధంగా మనము సాయిల్ శాంపుల్ని క్లీన్ చేసుకున్న శాంపుల్స్ని యూజ్ చేయాలి. అనాలిసిస్ చేయడానికి మనము ఈ శాంపుల్ని యూజ్ చేస్తాం. ఈ శాంపుల్ని ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇది వేయింగ్ బ్యాలెన్స్. ఈ వేయింగ్ బ్యాలెన్స్లో వే చేస్తాము. మనకి ఒక్కొక్క పారామీటర్స్కి కొంత సాయిల్ అవసరం ఉంటుంది అనమాట. సపోజ్ pHకి 10 grams యూజ్ చేస్తాము, మైక్రోన్యూట్రియన్స్కి 10 grams యూజ్ చేస్తాము, అదేవిధంగా ఫాస్ఫరస్కి 1.5 grams యూస్ చేస్తాము, పొటాష్కి 4 grams యూస్ చేస్తాము. అలా ఒక్కొక్క న్యూట్రియన్స్కి మనకి ఎంత అవసరమో అంత సాయిల్ని ఈ సటోరియస్ వేయింగ్ బ్యాలెన్స్ యూస్ చేసుకొని మనం మెజర్ చేసుకుంటాము. సటోరియస్ వేయింగ్ బ్యాలెన్స్ని ఇప్పుడు నేను ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూపిస్తుంది గ్రామ్స్లో కావాలా, మిల్లీగ్రామ్స్లో కావాలా. మనకి గ్రామ్స్లో కావాలంటే ఇక్కడ డైరెక్ట్గా ఉంది, మిల్లీగ్రామ్స్లో కావాలంటే జస్ట్ మనము ఎంటర్ ప్రెస్ చేస్తే ఇక్కడ మిల్లీగ్రామ్స్లో కూడా చూపిస్తుంది. మనకు మెయిన్ ఏమంటే సాయిల్ని గ్రామ్స్లోనే మనం తీసుకుంటాము ఎక్కువ. ఇలా పెట్టుకొని ఇది గ్లాస్ కంటైనర్ అనమాట. ఈ కంటైనర్ ఉండడం వల్ల ఎటువంటి ఎయిర్ ఇన్సైడ్కి మనకి వెళ్ళదు, ఎయిర్ మూమెంట్ అనేది ఉండదు దీంట్లో. ఈ కంటైనర్ మనం ఒక సైడ్ నుంచి ఓపెన్ చేసుకొని ఇలా, ఇది బటర్ పేపర్ అనమాట, సాయిల్ శాంపుల్ని వే చేసుకోవడానికి యూజ్ చేస్తాను అనమాట. ఈ బటర్ పేపర్ వల్ల ఏమవుతుందంటే ఎటువంటి సాయిల్ శాంపుల్ అనేది దీనికి అతుక్కోదన్నమాట. ఇలా స్పాచులా యూజ్ చేసుకొని ఫస్ట్ మనము దీన్ని టేర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తుంది ఆ బటర్ పేపర్ వెయిట్ కూడా ఇక్కడ చూపిస్తుంది మనకి 0.573 grams ఆ పేపర్ ఉంది. దాన్ని కూడా మనము 0 చేసుకోవాలి. ఈ టేర్ బటన్ యూజ్ చేస్తే అది కూడా మనకి 0 అయిపోతుంది. ఇప్పుడు మనము ఫస్ట్ మనము pH అనాలిసిస్ చేయాలి. pH కోసం మనము 10 grams శాంపుల్ని వే చేసుకుంటాం. చూడండి, మీరు ఇక్కడ వేయింగ్ చూపిస్తుంది 9.481 grams అనేది ఇక్కడ చూపిస్తుంది. మనకి ఎగ్జాక్ట్గా 10 grams కావాలి. 10.135 grams మనకి కొంచెం ఎక్కువ పడింది, దాన్ని మనం కొద్దిగా రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా 10.070 grams మనకి చూపిస్తుంది. మెయిన్ అడ్వాంటేజ్ ఈ ఇన్స్ట్రుమెంట్ వల్ల ఏమంటే మనం ఎంతైతే తీసుకుంటున్నామో కరెక్ట్గా చూపిస్తుంది ఈ ఇన్స్ట్రుమెంట్లో. చూడండి, ఇప్పుడు కంటైనర్ ఫుల్గా క్లోజ్ చేశాను. ఎగ్జాక్ట్గా దీని వాల్యూ 10.069 grams ఉంది ఈ శాంపుల్. ఇలా వే చేసిన శాంపుల్స్ని మనము ఇలా కొనికల్ ఫ్లాస్క్ లేదా ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి, దాంట్లో తీసుకోవచ్చు. ఓకే, ఇలా ఈ శాంపుల్స్ని మనము pHకి ఫస్ట్ 25 ml డిస్టిల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది ఆర్బిటెక్ డబుల్ డెక్కర్ షేకర్. ఈ షేకర్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే మనకు అట్ ఏ టైం
200 నుంచి 300 సాయిల్ శాంపుల్స్ని షేకింగ్ చేయడానికి యూస్ చేయొచ్చు. మనం మాన్యువల్గా స్టీర్ చేయడానికి చాలా టైం పడుతుంది అనమాట. ఒక్కొక్క శాంపుల్కి మినిమం 10 to 15 seconds టైం తీసుకుంటుంది, లేదా హాఫ్ అన్ అవర్ టైం కూడా తీసుకుంటుంది. ఈ షేకర్లో మనం అట్ ఏ టైము 200 నుంచి 300 శాంపుల్స్ని ఇక్కడ దీనికి డబల్ డెక్కర్ అనమాట. కింద యూస్ చేసుకోవచ్చు, పైన యూస్ చేసుకోవచ్చు. పైన 100 శాంపుల్స్ పడతాయి, కింద 100 శాంపుల్స్. అట్ ఏ టైము మనం ప్రిపేర్ చేసుకున్న శాంపుల్స్, ఇలా శాంపుల్స్ని ప్రిపేర్ చేసుకొని ఒక్కొక్క న్యూట్రియన్స్కి ఏం కెమికల్ యూస్ చేసుకోవాలో ఆ కెమికల్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా కెమికల్ యాడ్ చేసుకున్న తర్వాత మనము మాన్యువల్గా స్టీర్ చేయడానికి చాలా టైం పడుతుంది, ప్లస్ హ్యూమన్ లేబర్స్ కూడా మనకి ఎక్కువ అవసరం అవుతుంది. దానికోసమని ఈ డబల్ డెక్కర్ షేకర్ యూస్ చేయడం వల్ల మనకు టైం సేవ్ అవుతుంది. ఈ శాంపుల్స్ని మనము ఇలా ఫిక్స్ చేసుకుంటాం. ఓకే, ఇలా ఫిక్స్ చేసుకొని మనము ఇక్కడ ఆన్ బటన్ ఉంటుంది. ఇక్కడ ఏమంటే మనకి ఆర్పిఎం ఎంత అవసరమో అంత సెట్ చేసుకోవచ్చు. ఆర్పిఎం సెట్ చేసుకొని జస్ట్ మనము ఆన్ చేసామంటే ఇది స్లోగా రన్ అవుతుంది. ఎంత ఆర్పిఎం అవసరమో అంత రన్ అవుతుంది. ప్లస్ ఈ ఇన్స్ట్రుమెంట్ సౌండ్ అనేది చాలా తక్కువ వస్తుంది. వేరే ఇన్స్ట్రుమెంట్స్తో పోల్చుకుంటే చాలా తక్కువ సౌండ్, డిస్టర్బెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది మ్యాగ్నెటిక్ స్టిర్రర్ అనమాట. ఈ స్టిర్రర్ అనేది ఎందుకు యూస్ చేస్తారంటే మనము కొన్ని కెమికల్స్ని డిజాల్వ్ చేయడానికి ఈ మ్యాగ్నెటిక్ స్టిర్రర్ అనేది యూస్ చేస్తాము. ఎలా అంటే ఇప్పుడు దీంట్లో సపోజ్ కెమికల్ ఉంది, ఈ కెమికల్ని డిజాల్వ్ చేసుకోవడం కోసం మనము ఇలా జస్ట్ ఇలా పెట్టి దీన్ని రన్ చేస్తాము. దీంట్లో మనకి ఎంత ఆర్పిఎం అవసరమో అంత సెట్ చేసుకుంటాము. సెట్ చేసుకొని మనకి ఒక మ్యాగ్నెట్ ఉంటుంది అన్నమాట. ఈ మ్యాగ్నెట్ని మనము దీంట్లో జస్ట్ డిప్ చేస్తాం. ఇలా డిప్ చేసిన తర్వాత మనం ఆర్పిఎం సెట్ చేస్తే ఇలా రొటేట్ అవుతుంది. ఇలా రొటేట్ అవ్వడం వల్ల ఎటువంటి కెమికల్స్ అయినా డిజాల్వ్ అయిపోతాయి మనకి. మనకి ఎంత అవసరమో ఎంత టైం పెట్టుకోవాలో అంత టైం సెట్ చేసుకొని ఒకసారి డిజాల్వ్ అయిపోయిన తర్వాత దీన్ని మనం ఆటోమేటిక్గా ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 ఇన్స్ట్రుమెంట్స్ మీకు కనిపిస్తున్నాయి. ఇది అనేది పిహెచ్ మీటరు, ఇది అనేది ఈసీ మీటరు. ఈసీ మీటర్ అంటే ఎలక్ట్రికల్ కండక్టివిటీ మీటరు. ఈ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఏమి యూజ్ అంటే మనకి సాయిల్ శాంపుల్స్ని ఇలా ప్రిపేర్ చేసుకున్న శాంపుల్స్ని ఈ సాయిల్ శాంపుల్స్లో సాల్ట్ కంటెంట్ ఎంత ఉంది అనేది మనకి ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా తెలుస్తుంది. మనకు సాయిల్ శాంపుల్స్లో సాల్ట్ కంటెంట్ అనేది ఒక లిమిటెడ్ రేంజ్ వరకు ఉండాలి. దానికంటే ఎక్కువ ఉంది అంటే ఆ సాయిల్ శాంపుల్స్ మనకి క్రాప్ కల్టివేట్ చేయడానికి బాగుండదు. అదేవిధంగా పిహెచ్ మీటర్, ఈ పిహెచ్ మీటర్ అనేది మనకి సాయిల్ శాంపుల్స్ ఎసిడిక్ ఉందా, ఆల్కలైన్ ఉందా, న్యూట్రల్ కండక్టివ్ ఉందా అని మనకి ఈ పిహెచ్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా తెలుస్తుంది. మనకి పిహెచ్ స్కేల్ అనేది ఉంది, 0 to 14 అని ఉందన్నమాట. 0 to 14 అనేది పిహెచ్ స్కేల్ ఉంటుంది. పిహెచ్ స్కేల్లో 7 అనేది న్యూట్రల్ ఉంటుంది. 7 కంటే తక్కువ ఉండే అది ఎసిడిక్ పిహెచ్, 7 to 14 ఉంటే ఆల్కలైన్ పిహెచ్, ఎగ్జాక్ట్ 7 ఉంటే న్యూట్రల్ పిహెచ్. కమింగ్ టు దిస్ అల్ట్రాసోనిక్ ఇన్స్ట్రుమెంట్. ఈ ఇన్స్ట్రుమెంట్ ఎందుకు యూస్ చేస్తారంటే మనము గ్లాస్ వేర్స్ అనేది కంటిన్యూస్గా యూస్ చేయడం వల్ల దాంట్లో స్కేలింగ్ వచ్చేస్తుంది అన్నమాట, ప్యాచెస్ వస్తుంది అన్నాడు. మనం ఎంత క్లీన్ చేసినా కూడా అవి క్లీన్ అవ్వవు. వన్స్ ఈ ఇన్స్ట్రుమెంట్ మనం యూస్ చేసామంటే జస్ట్ గ్లాస్ వేర్స్ని ఇక్కడ పెట్టామంటే ఆటోమేటిక్గా అల్ట్రా సౌండ్ వేవ్స్ వల్ల అది ఆటోమేటిక్గా ఎటువంటి హార్డ్ కెమికల్ ప్యాచెస్ ఉన్నా క్లీన్ అయిపోతుంది మనకి. ఇది వాటర్ బాత్. ఈ ఇన్స్ట్రుమెంట్ ఎందుకు యూస్ చేస్తారంటే మనకి కొన్ని కెమికల్స్ హాట్ వాటర్లోనే డిజాల్వ్ అవుతాయి. అలాంటి టైంలో ఈ ఇన్స్ట్రుమెంట్లో వాటర్ పోసి మేము ఆ వాటర్ని హీట్ చేసి జస్ట్ కెమికల్ ఇక్కడ డిప్ చేసామంటే ఆటోమేటిక్గా డిజాల్వ్ అయిపోతుంది వాటర్ బాత్ వల్ల. నెక్స్ట్ ఇది జల్దాల్ ఇన్స్ట్రుమెంట్. మీకు అందరికి తెలిసే ఉంటుంది, ఇది జల్దాలు. ఈ ఇన్స్ట్రుమెంట్ని మనము ఓన్లీ నైట్రోజన్ మాత్రమే అనాలిసిస్ చేయడానికి యూస్ చేస్తాము. దీన్ని మేము బోరోసిల్ కంపెనీ నుంచి ల్యాబ్ కిట్ అనే ఇన్స్ట్రుమెంట్ వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాము. దీని కాస్ట్ అరౌండ్ 15 lakhs. ఫస్ట్ అండ్ టాప్ మోడల్ అనమాట. మన ఎంటైర్ తెలంగాణలో ఫస్ట్ మన ల్యాబ్లోనే ఇన్స్టాలేషన్ అయింది ఈ ఇన్స్ట్రుమెంట్. ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఏం యూస్ అంటే మనము సాయిల్లో ఉన్న నైట్రోజన్ని, లీఫ్ శాంపుల్లో ఉన్న నైట్రోజన్ని ఓన్లీ నైట్రోజన్ అనాలిసిస్ చేయడం కోసం మాత్రమే ఈ ఇన్స్ట్రుమెంట్ని యూస్ చేస్తాము. ఓకే, ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే మనము ఈ ఇన్స్ట్రుమెంట్లో డిస్టిలేషన్ అవుతుంది, దాంతోపాటు
టైట్రేషన్ కూడా అవుతుంది ఆటోమేటిక్గా. మొత్తం ఈ ఇన్స్ట్రుమెంట్ మొత్తం సెటప్ ఆటోమేటిక్గా మనకు ఫైనల్ వాల్యూ అనేది చూపిస్తుంది అనమాట. జస్ట్ మనము ఈ డిస్టిలేషన్ ట్యూబ్స్లో 5 గ్రామ్స్ సాయిల్ శాంపుల్ తీసుకొని దానికి ఒక 25 ml KMnO4 యాడ్ చేస్తాము. ఇలా యాడ్ చేసి ఈ ఇన్స్ట్రుమెంట్లో ఇక్కడ ట్యూబ్ పెట్టే ప్లేస్ అనమాట, ఈ ప్లేస్లో మనము పెట్టేసి పెట్టే ముందు మనము ఇవన్నీ చూసుకోవాలన్నమాట. ఇవన్నీ ఆటోమేటిక్గా కెమికల్స్ మనం ప్రొవైడ్ చేయాలి ఇన్స్ట్రుమెంట్కి. ఒకటి బోరిక్ యాసిడ్, NaOH, డిస్టిల్ వాటరు, ఇంకొకటి 0.01 నార్మల్ HCl కూడా మనము ప్రొవైడ్ చేస్తాము. ఇవన్నీ పెట్టిన తర్వాత జస్ట్ మనము ఇన్స్ట్రుమెంట్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా రన్ అవుతుంది అన్నమాట. మనకి ఆల్కలీ అంటే NaOH ఎంత అవసరమో అంత సెట్ చేసుకోవచ్చు, బోరిక్ యాసిడ్ ఎంత అవసరమో అంత సెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఆల్కలీ డోసు మనకి 25 ml సెట్ చేసుకుంటాము. అదేవిధంగా బోరిక్ యాసిడ్ 25 ml, వాటరు 15 ml, స్టీమ్ పవరు 80% మనము ఇక్కడ సెట్ చేసుకుంటాము. అదేవిధంగా డిస్టిలేషన్ టైము 5 minutes సెట్ చేసుకొని జస్ట్ మనం స్టార్ట్ చేసామంటే ఆటోమేటిక్గా రన్ అవుతుంది ఈ ఇన్స్ట్రుమెంట్. ఇది ఎంటైర్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి మనము మినిమం 5 to 10 minutes టైం పడుతుంది అన్నమాట. ఇది ఈ టైట్రేటెడ్ ఎలక్ట్రానిక్ టైట్రేటరు. నార్మల్గా మనము ఓల్డ్ ల్యాబొరేటరీలో బ్యూరేట్ యూస్ చేసుకొని టైట్రేషన్ చేసేవాళ్ళము. బట్ ఇక్కడ ఏమంటే అడ్వాన్స్డ్ వర్షన్ ఇది ఈ టైట్రేటర్ అనేది. ఎలక్ట్రానిక్ ఛార్జింగ్ బ్యాటరీ సిస్టమ్ ద్వారా ఇది ఈ టైట్రేటర్ అనేది వర్క్ అవుతుంది. జస్ట్ మనము ఆన్ చేసుకున్నామంటే ఇక్కడ డిస్ప్లే అవుతుంది, మనము ఎన్ని ml కన్జ్యూమ్ చేసుకున్నాము అనేది కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఒకటి చూడండి, ఇక్కడ డ్రాప్ పడుతుంది. మనం జస్ట్ దీన్ని తిప్పుతూ ఉండడం వల్ల మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట ఎన్ని ml కన్జ్యూమ్ చేసుకుంది టైట్రేషన్ చేయడానికి. చూడండి ఇక్కడ మనకి టైట్రేషన్ చేయడానికి 12.78 ml కన్జ్యూమ్ చేసుకుంది. మనకి ఎగ్జాక్ట్గా చూపిస్తుంది. మాన్యువల్గా బ్యూరేట్ చేయడం వల్ల మనకి కొంచెం అక్యురసీ అనేది తగ్గుతుంది అనమాట. దీంట్లో యూస్ చేయడం వల్ల మనకి ఎగ్జాక్ట్ అక్యురసీ అనేది చూపిస్తుంది. మెయిన్ అడ్వాంటేజ్ ఈ ఇన్స్ట్రుమెంట్ వల్ల అక్యురసీ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ టైం సేవింగ్ కూడా ఉంటుంది. మనకి ఒక్కసారి ఫిల్ చేసామంటే అట్ ఏ టైం 100 నుంచి 200 శాంపుల్స్ని మనం టైట్రేషన్ చేయొచ్చు. బ్యూరేట్లో ఏమంటే మనకి ఎవ్రీ 2 శాంపుల్స్కి 1 శాంపుల్స్కి ఫిల్ చేసుకుంటూ ఉండాలి. బట్ దీనికి ఒక్కసారి మనము దీంట్లో ఫిల్ చేసుకున్నామంటే అట్ ఏ టైం 100 నుంచి 200 శాంపుల్స్ని మనం టైట్రేషన్ చేసుకోవచ్చు. ఇది సెంట్రిఫ్యూజ్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే మనము కొన్ని సెల్స్ పార్టికల్స్ని సపరేట్ చేయడానికి సెంట్రిఫ్యూజ్ అనే ఇన్స్ట్రుమెంట్ని యూస్ చేస్తాం. ఈ ఇన్స్ట్రుమెంట్ పేరు హాట్ ఎయిర్ ఓవెన్. ఈ ఇన్స్ట్రుమెంట్ని మనం ఎందుకు యూస్ చేస్తామంటే ఫార్మర్స్ కొన్నిసార్లు ఏం చేస్తారంటే వెట్ శాంపుల్స్ని మన ల్యాబ్కి సెండ్ చేస్తారు, లేదా లీఫ్ శాంపుల్స్ని మనకి సెండ్ చేస్తారు. అలాంటి శాంపుల్స్ని మనం ఎందుకు యూస్ చేస్తామంటే ఈ ఇన్స్ట్రుమెంట్లో డ్రై చేసుకుంటాం. శాంపుల్స్ని తీసుకొని ఈ ఇన్స్ట్రుమెంట్లో పెట్టుకుంటాం అన్నమాట. ఇక్కడ పెట్టేసి మనకి ఎంత టెంపరేచర్ అవసరమో అంతా సెట్ చేసుకుంటాము. ఎంత టెంపరేచర్ అవసరమో అంతా సెట్ చేసుకొని ఈ శాంపుల్స్ని ఇక్కడ పెట్టి ఒక 1 hour 2 hours డ్రైయింగ్ చేసుకోవడానికి ఈ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తాము. అదేవిధంగా మన ల్యాబ్లో ఉన్న గ్లాస్ వేర్స్ కానీ డ్రై చేసుకోవడానికి కూడా ఈ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ కమింగ్ టు దిస్ ఇన్స్ట్రుమెంట్, ఇది నైట్రోజన్ డైజెస్టర్. మనమే టోటల్ నైట్రోజన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసము ఈ డైజెస్టర్ని యూజ్ చేస్తాము. ఫస్ట్ డైజెస్ట్ చేసిన శాంపుల్స్ని మనము డిస్టిలేషన్ చేయాలి. దాని తర్వాత ఇవి డైజెషన్ ట్యూబ్స్ అనమాట. ఈ ట్యూబ్స్లలో మనకు ఎన్ని శాంపుల్స్ని యూజ్ చేసుకుంటాము. ఒక్కొక్క లీఫ్ శాంపుల్స్ కానీ, ఫర్టిలైజర్ శాంపుల్స్ కానీ, సాయిల్ శాంపుల్స్ కానీ టోటల్ నైట్రోజన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసము ఈ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తాం. మనము ఇలా ట్యూబ్స్లలో శాంపుల్స్ తీసుకొని ఇలా ఈ ఇన్స్ట్రుమెంట్లో పెట్టేసుకుంటాం అన్నమాట. మనము ఇలా తగిలిచ్చేసామంటే తగిలిచ్చేసి ఈ స్టాండ్తో మనము క్లోజ్ చేసుకోవాలన్నమాట. కొంచెం జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలి, డెలికేటెడ్గా ఉంటాయి గ్లాస్ వేర్స్. ఇలా సెటప్ చేసుకున్న తర్వాత ఇన్స్ట్రుమెంట్ని రన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి టైమర్ సెట్ చేసుకోవడానికి ఉంటుంది. మనకి ఎంత టైం అవసరమో అంత టైం
సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ 1 మినిట్ కావాలా మనకు. మినిమం ఒక్క శాంపుల్ డైజెస్ట్ అవ్వడానికి 2 అవర్స్ టైం పడుతుంది. అంటే 120 మినిట్స్ మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ 154 మినిట్స్ చూపిస్తుంది. మనము తగ్గించుకోవడానికి కూడా తగ్గించుకోవచ్చు. ఇలా చూడండి, ఇప్పుడు ఇది రన్ అవుతుంది. ఆటోమేటిక్గా శాంపుల్స్ అనేటివి డైజెషన్ ఛాంబర్లోకి వెళ్ళి డైజెస్ట్ అవుతాయి. ఓకే, ఇలా డైజెషన్ అయ్యే టైంలో మనకి ఫ్యూమ్స్ వస్తాయి అన్నమాట. ఈ ఫ్యూమ్స్ని ఇక్కడ డిస్టిల్ వాటర్ NaOH యూస్ చేసుకొని ఈ ఫ్యూమ్స్ని కంట్రోల్ చేస్తామన్నమాట. ఇది ఫ్యూమ్స్ కంట్రోల్ సిస్టమ్. మన ఫ్యూమ్స్ బయటికి రాకుండా ఇక్కడ కంట్రోల్ అవుతుంది. మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఇది. ఇలా డైజెషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఆఫ్ చేసినట్టే ఆటోమేటిక్గా శాంపుల్స్ అనేటివి బయటకు వస్తాయి. ఇలా వచ్చిన శాంపుల్స్ని మనము తీసేసుకోవాలి. ఈ ఇన్స్ట్రుమెంట్ వల్ల మనము సాయిల్లో ఎంత టోటల్ నైట్రోజన్ కానీ లీఫ్లో టోటల్ నైట్రోజన్ కానీ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. డిస్టిలేషన్ సెటప్ మనకి ల్యాబ్లో ఏమైనా కెమికల్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నా, ఏ ఎలిమెంట్ టెస్ట్ చేయాలనుకున్నా డిస్టిల్ వాటర్ అనేది మనకి కంపల్సరీ. డిస్టిల్ వాటర్ అంటే డీమినరలైజ్డ్ వాటర్, వెరీ ప్యూర్గా మనకి వాటర్ ఉంటుంది. మనము ఫస్ట్ ట్యాప్ వాటర్ని RO సిస్టమ్ ద్వారా క్లీన్ చేసుకొని రివర్స్ ఆస్మోసిస్ ద్వారా ఈ ట్యాంక్లో స్టోర్ చేసుకుంటాం. ఈ వాటర్ని ఈ డిస్టిలేషన్ యూనిట్ ద్వారా ఫుల్ ప్యూరిఫై అయ్యి మనకి ప్యూర్ వాటర్, మిల్లీక్యూ వాటర్ అనేది వస్తుంది. ఈ ఛాంబర్ పేరు ఫ్యూమ్ హుడ్ ఛాంబర్. మనము ల్యాబ్లో ఎనీ యాసిడ్స్ వర్క్ చేస్తున్నప్పుడు మనకి ఫ్యూమ్స్ వస్తాయన్నమాట. అలాంటి యాసిడ్ వర్క్ అనేది ఈ ఫ్యూమ్ హుడ్ ఛాంబర్లో చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఏదైనా యాసిడ్ యూస్ చేసుకున్నప్పుడు ఫ్యూమ్స్ వస్తాయి. అలా వచ్చిన ఫ్యూమ్స్ ఈ ఫ్యూమ్ హుడ్ ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. దీనివల్ల మనకి ల్యాబ్లో ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ ల్యాబ్లో మెయిన్ ICP-OES ఇండక్టివ్ కపుల్ ప్లాస్మా అటామిక్ ఎమిషన్ స్పెక్ట్రోఫోటోమీటర్ అనే ఇన్స్ట్రుమెంటు, దానితో పాటు మనకి స్పెక్ట్రోఫోటోమీటర్ అనే ఇన్స్ట్రుమెంటు, దాంతోపాటు మనకి కంటిన్యూ ఫ్లో అనే ఇన్స్ట్రుమెంటు ఉన్నాయి. ఈ ఇన్స్ట్రుమెంట్ పేరు స్పెక్ట్రోఫోటోమీటర్. ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనకి సాయిల్ శాంపుల్లో కానీ లీఫ్ శాంపుల్స్లో కానీ సల్ఫర్ కంటెంట్ ఎంత ఉంది, ఫాస్ఫరస్ కంటెంట్ ఎంత ఉంది అనేది మనము టెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది ICP-OES ఇన్స్ట్రుమెంటు. ఈ ఇన్స్ట్రుమెంట్లో మనకి సాయిల్ శాంపుల్స్లో మైక్రోన్యూట్రియంట్స్ అంటే ఏమిటి, జింకు, మ్యాంగనీసు, ఐరన్, కాపర్సు, హెవీ మెటల్స్, క్యాడ్మియం, మెర్క్యూరీ, అలా హెవీ మెటల్స్ కూడా టెస్ట్ చేయడానికి ఈ ఇన్స్ట్రుమెంట్ని యూస్ చేస్తారు. ఈ ఇన్స్ట్రుమెంట్లో మొత్తం 3 పార్ట్స్ ఉన్నదన్నమాట. ఇది మెయిన్ ఇన్స్ట్రుమెంట్. ఈ ఇన్స్ట్రుమెంట్కి సెటప్ ఒకటి కంటిన్యూస్ ఫ్లో అన్నది ఆటో శాంపులర్ అనమాట. జస్ట్ మనము శాంపుల్స్ని ఇక్కడ ఫీడ్ చేసామంటే ఆటోమేటిక్గా అట్ ఏ టైం 100 నుంచి 200 శాంపుల్స్ని టెస్ట్ చేస్తుంది అన్నమాట. ఆటో శాంపులర్ ఆటోమేటిక్గా శాంపుల్స్ని తీసుకొని మనకి ఆటోమేటిక్గా రిజల్ట్ చూపిస్తుంది. ఒక్క శాంపుల్స్లో అట్ ఏ టైం 10 to 15 ఎలిమెంట్స్ని మనకి రిజల్ట్ చూపిస్తుంది. రిజల్ట్లో కూడా PPM లెవెల్లో, PPB లెవెల్లో కూడా మనకి ఈ ఇన్స్ట్రుమెంట్లో చూపిస్తుంది. అండ్ ఇన్స్ట్రుమెంట్ని మనము జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. అడ్వాన్స్డ్ వర్షన్ ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది. ఎర్రర్ పర్సెంట్ అనేది వెరీ లెస్ ఉంటుంది ఈ ఇన్స్ట్రుమెంట్లో. అండ్ ఈ ఇన్స్ట్రుమెంట్ కాస్ట్ అరౌండ్ 60 lakhs. ఈ ఇన్స్ట్రుమెంట్ మెయింటెనెన్స్ కూడా చాలా హై కండిషన్ ఉంటుంది. ఈ ఇన్స్ట్రుమెంట్ కోసమే సపరేట్ ఎయిర్ కండిషన్ సపరేట్ ఉండాలి. అండ్ బ్యాక్ సైడ్ ఆర్గాన్ గ్యాస్, నైట్రోజన్ గ్యాస్ సప్లైస్ కూడా మనము మెయింటైన్ చేసుకోవాలి. చూశారు కదా, ఇది మన సాయిల్ హెల్త్ ల్యాబ్, మన కపిల్ వాళ్ళ సాయిల్ హెల్త్ ల్యాబ్. ఈ ల్యాబ్లో మనము హైయెస్ట్ అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్ని యూస్ చేసి సాయిల్ శాంపుల్ని కానీ, వాటర్ శాంపుల్స్ కానీ, లీఫ్ శాంపుల్స్ కానీ టెస్ట్ చేసి ఫార్మర్స్కి రిపోర్టు అందించడం జరుగుతుంది. దాంతోపాటు మనము ఫర్టిలైజర్ రికమెండేషన్ కూడా ఫార్మర్స్కి చెప్తాము. ఏ ఫర్టిలైజర్స్ వేయాలి, మీ సాయిల్ శాంపుల్స్లో ఏ న్యూట్రియంట్స్ కంటెంట్ తక్కువ ఉంది, ఏ న్యూట్రియంట్స్ కంటెంట్ ఎక్కువ ఉంది, ఏ టైంలో ఫర్టిలైజర్ సప్లై చేయాలి, ఏ టైంలో ఏ క్రాప్స్ కల్టివేట్ చేసుకోవాలి అనేది కూడా మేము మా సీనియర్ సైంటిస్ట్ ద్వారా మీకు ఫార్మర్స్కి అందజేస్తాము. ఈ ల్యాబ్కి ఫార్మర్స్ సాయిల్ శాంపుల్ని పంపించుకోవాలంటే ఈ ల్యాబ్ అడ్రస్ వచ్చేసి మొయినాబాద్ ఉన్న అమ్దాపూర్ ఏరియా నుంచి శ్రీరామ్ నగర్ మధ్యలో కపిల్ అగ్రో ఫామ్లో ఈ ల్యాబ్ అనేది ఉంది. మీరు సాయిల్ శాంపుల్ పంపించుకోవాలంటే మా ల్యాబ్కి కొరియర్ ద్వారా కానీ లేదా కింద స్క్రోల్ అయ్యే మా నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీ సాయిల్ శాంపుల్స్ని పంపించవచ్చు. లేదా మేమే వచ్చి మీ శాంపుల్స్ని కలెక్ట్ చేసుకుంటాము. మీ ఫీల్డ్లోకి వచ్చి కలెక్ట్ చేసుకొని వితిన్ 10 daysలో మేము టెస్ట్ చేసి మీకు రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. రిపోర్ట్తో పాటు మేము మీకు ఏమేమి ఫర్టిలైజర్స్ వేయాలి, ఎప్పుడు వేయాలి, ఏ క్రాప్స్ కల్టివేట్ చేసుకోవాలి అనేది కూడా మా సైంటిస్టుల ద్వారా మీకు
చెప్పడం జరుగుతుంది. మనము రైతులందరికీ తెలియజేయడం ఏమంటే మన భారతదేశంలో చాలా రైతులు సాయిల్ శాంపుల్ టెస్ట్ చేయకుండా క్రాప్ని కల్టివేట్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి సాయిల్ కండిషన్ ఏమంటో తెలియట్లేదు, సాయిల్ ఫర్టిలిటీ స్టేటస్ ఏమో తెలియట్లేదు. దీనివల్ల ఫార్మర్స్ ఎంత ఫర్టిలైజర్ అప్లై చేయాలో ఎప్పుడు అప్లై చేయాలో తెలియకుండా ఫార్మర్స్కి నచ్చిన విధంగా అప్లై చేయడం వల్ల క్రాప్ అనేది ఈల్డ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఒక టైంలో రాసాయనిక ఎరువులు కూడా ఎక్కువ యూజ్ చేయడం వల్ల క్రాప్ అనేది ఈల్డ్ తగ్గిపోయి ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాదు. అందుకోసమే మనము కపిల్ వాళ్ళు మన ఫార్మర్స్ కోసము ఈ అడ్వాన్స్ ల్యాబొరేటరీ యూజ్ చేసి ఫార్మర్స్కి అందుబాటు విధంగా టెస్ట్ చేసి ఫార్మర్స్కి రిపోర్ట్ చేసి ఏ విధంగా క్రాప్ కల్టివేట్ చేయాలి, ఏ విధంగా సాయిల్లో ఫర్టిలైజర్స్ని అప్లై చేయాలి, ఎప్పుడు అప్లై చేయాలి అని చెప్పడం కోసం మా దగ్గర ఉన్న సైంటిస్ట్ని యూజ్ చేసి ఫార్మర్స్కి చెప్పడం జరుగుతుంది.